అందరికీ నమస్కారము. మామిడిపండు అంటే అందరికీ ఇష్టమే. అలాగే మనం మామిడిపండుతో ఏదైనా కొత్తగా ట్రై చేస్తాము. ఎప్పుడు చూసినా మనం జ్యూస్ చేసుకొని తాగుతాం, అలాగే మామిడిపండు తింటాం కదా. అలా కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ ఉడికి నీళ్ళు అయితే కొంచెం వేడి చేసి నీళ్ళు కలుపుకుంటున్నా. పిండి అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఇలా వేడి నీళ్ళు పోసి కలుపుకుంటే, ఇలా మైదా పిండి వాడుకుంటే మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా చూసి నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని అనేది ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి పక్కకైతే పెట్టేద్దాము. ఇప్పుడు ఒక మామిడిపండుని అయితే తీసుకుంటున్నాను. ఇలా మామిడిపండు తీసుకున్న తర్వాత మామిడిపండు పైన తొక్క అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. మామిడిపండు అనేటివి చాలా రకాలు ఉంటాయి. మనం ఏ పండు తీసుకునే చాలా బాగుంటాయి బచ్చాలు అయితే. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఒక పెద్ద కప్పు నిండా వచ్చాయి. అలాగే తుడుము పట్టిన కొబ్బరి, ఒట్టి కొబ్బరే వాడుతున్నాను, సగం కప్పు. కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు మిక్సీలోకి వేసుకొని మామిడిపండు ముక్కలు ఇలా మెత్తగా మిక్సీ ఆడించుకోవాలి. ఇలా ఆడించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టేద్దాము. కళాయి పెట్టేసి ఒక స్పూన్ మీద నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి వేసుకొని మంచి వాసన వచ్చే వరకు అయితే వేయించుకోవాలి కొబ్బరి పొడిని. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదా మామిడిపండు, ఇందులోకి వేసేసుకున్నాము. ఇలా మామిడిపండు గుజ్జు వేసుకున్న తర్వాత బెల్లం కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. కొబ్బరి సగం కప్పు తీసుకున్నాను. ఒక పెద్ద కప్పు నిండా మామిడిపండు గుజ్జు తీసుకున్నాను. కొబ్బరి తీసుకునే కప్పుతోనే బెల్లం సగం కప్పు అయితే వేసాను. కరెక్ట్గా సరిపోతుంది తీపి అనేది. ఈ బెల్లం కరిగేటప్పుడు మనకి ఇలా లూజ్గా అవుతుంది కొంచెం. ఇలా కలుపుతూ ఉంటేనే చాలా తొందరగా అయితే గట్టి పడుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉంటే ఇలా మనకు దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇలా పెళ్ళానికి అయితే అంటుకోకుండా ఇలా ముద్దలాగా వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత పచ్చాలను అయితే చేసుకోవాలా. చాలా బాగుంటాయి. మీరు ఒకసారి చేసి చూడండి. ఇలా మామిడిపండుతో బచ్చాలు ఇలా చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చూసి ఇప్పుడు అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బచ్చాలను అయితే కాల్చుకున్నాను. బెల్లం అనేది చాలా కరెక్ట్గా సరిపోతుంది. మనం కొబ్బరి వేసిన కప్పుతో, కొబ్బరి సగం కప్పు వేసాం కదా, అదే కప్పుతోనే సగం కప్పు బెల్లం వేసాను. పిండి అనేది ఇలా నానబెట్టుకుంటే ముందే బాగా మెత్తగా బాగుంటుంది. నానబెట్టుకుంటే మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు బచ్చాలను అయితే చేసుకున్నాము. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇప్పుడు ఇలా కొంచెం పిండి తీసుకున్న తర్వాత పొడి పిండి చల్లుకొని కొద్దిగా దుద్దుకోవాలి రేక అనేది. ఇలా దుద్దుకున్న తర్వాత ఇందులోకి పూర్ణం అయితే పెట్టుకున్నాము. ఇలా పూర్ణం పెట్టేసి మొత్తం ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకొని ఇప్పుడు చిన్నగా తిక్కుకోవాలి. గట్టిగా తిక్కితే పూర్ణం అనేది బయటకు వస్తుంది. ఇలా బండ మీదనే పిండి వేసుకొని అయినా దుద్దుకోవచ్చు, లేదంటే మనం ఏదైనా కవర్ మీద అయినా దుద్దుకోవచ్చు. ఇలా దుద్దుకున్న తర్వాత ఇప్పుడు కళాయి అయితే పెట్టేద్దాము. ఇప్పుడు ఒక పెన్నం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టి కొంచెం నెయ్యి వేసుకున్నాను. దీనిపైన బచ్చం వేసుకున్నాము. ఇప్పుడు బచ్చం వేసిన తర్వాత రెండు పక్కల ఇప్పుడు మనం పెన్నానికి నెయ్యి పట్టించాం కదా, ఇప్పుడు పైన కూడా ఇలా నెయ్యి పట్టించుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి పూర్ణంలోకి నేను యాలకుల పొడి అయితే వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి యాలకుల పొడి. మా ఇంట్లో ఎవరు తినరని చెప్పేసి ఏది లేదు. ఇలా రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది. ఇది మామిడిపళ్ళు ఉన్నప్పుడు ఒకసారి చేసి చూడండి. ఎప్పుడు మనం పూర్ణం బచ్చాలు కాల్చుకుంటాం అలా కాకుండా ఇలా మామిడిపళ్ళతో బచ్చాలు అయితే చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు అన్ని బచ్చాలను ఇలా కాల్చుకొని తీసుకోవాలి. ఈ బచ్చాలు చేసుకోవడం కోసం టైం ఎక్కువేం పట్టదు. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఈ మామిడిపండుతో చేసిన బచ్చాలు మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.